నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలి. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ ఆదేశం. విజయవాడ మొగల్రాజ్పురంలో డయేరియాతో ముగ్గురు మృతి, 23 మందికి అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స. కౌంటింగ్ నేపథ్యంలో నగరంలో కొనసాగుతున్న కార్డన్ సర్చ్లు. డీసీపీ సత్యబాబు ఆధ్వర్యంలో గాజువాక వాంబే కాలనీలో తనిఖీలు. సింహాచలం అప్పన్న స్వామికి రికార్డు స్థాయిలో ఆదాయం. 3.56 కోట్లను భక్తులు వివిధ కానుకల రూపంలో సమర్పించారన్న ఈవో శ్రీనివాసమూర్తి. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల ఈసీలకు సూచించింది. ఈ మేరకు న్యూఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలు ప్రకటనకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రత పరిరక్షణపై కూడా ఎలాంటి చర్యలు చేపట్టారో ఆరా తీశారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను సమీక్షించారు. ఏపీ ఎన్నికల సంఘం కార్యాలయం నుండి ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అడిషనల్ డీజీ ఎస్ బాచి, అదనపు సీఈఓ హరేంద్ర ప్రసాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు, జిల్లా ఎన్నికల అధికారులు, సిపిలు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. నీటి కాలుష్యం ప్రాణాలను తోడేస్తుంది. డయేరియా బారిన పడి పలువురు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. విజయవాడ మొగల్రాజ్పురం పడమట వీధిలో డయేరియాతో ముగ్గురు మృతి చెందారు. కలుషిత నీరు కారణంగానే వీరు మృతి చెందారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నీరు తాగి 26 మంది అస్వస్థతకు గురికాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా మృతి చెందిన ముగ్గురివి సహజ మరణాలేనని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుహాసిని అంటున్నారు. వల్లూరి దుర్గారావు మృతిపై కలుషిత నీటి ప్రభావం ఉండవచ్చని చెప్పారు. మొగల్రాజ్పురం కొండ ప్రాంతంలో మంచినీటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కోలుకుంటున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆసుపత్రి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. టేబుల్గానే ఉందండి. తర్వాత ఒక డెత్ అనేసి మాకు నోటీసులోకి వచ్చింది. మేము అది కూడా సర్విలెన్స్కి ఆర్ఆర్టీ టీం వెళ్ళారు. మేము కూడా ఇంటికి వెళ్ళడం అది జరిగింది. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆదివారం పూట ఉదయం పూట ఒక 4 విరోచనాలు అనేవి, తర్వాత ఎక్కడ అవ్వలేదు. దానికి సీసాలు కూడా పక్కకి వెళ్ళి పెట్టించుకున్నాము ఆర్ఎంపీ దగ్గర. ఆ తర్వాత అంతా కూడా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నైట్ టైము కొంచెం ఏదో చెస్ట్ డిస్కంఫర్ట్ లాగా చెప్పడం జరిగింది. అతను ఎపిలెప్టిక్ అంట, అంటే ఫిట్స్ వస్తాయంట, అట్లానే పెరాలసిస్ కూడా సంథింగ్ ఏదో ఉంది అని వాళ్ళు ఏదో చెప్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు అది రాగానే వాళ్ళు ఆ పక్కనున్న ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇక్కడ కాదు, ఇది దానికోసం కాదు అనిపించట్లేదు, మీరు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు మార్గ మధ్యలో వెళ్ళినప్పుడు ఆ మార్గ మధ్యలో చనిపోవడం అనేది జరిగిందండి, దురదృష్టవశాత్తు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రాడ్ డెడ్ అని మాకు జీజీహెచ్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా బ్రాడ్ డెడ్ మేబీ అంటే ఇంత తొందర పీరియడ్లో జరిగింది కాబట్టి ఏదైనా గుండెకి ఏదైనా సంబంధించిందా ఏదని కూడా కొంచెం అది సస్పిషియస్గా ఉంది. సో యాజ్ అ హోల్ మనం ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకి అన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు మరీ అంత ప్రమాదకరమైన పరిస్థితులు అయితే లేవు. ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఇన్పేషెంట్స్ గాను, మిగతా వాళ్ళు ఇళ్లల్లో గాను వాళ్ళు ఉండడం జరిగింది. ఇక్కడ మేము ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ నిరంతరం ఇక్కడ మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తాము. డాక్టర్లు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి, స్టాఫ్ అందరూ ఉంటారు కాబట్టి ఏది ఉన్నా కూడా వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పి కూడా అందరికీ అవేర్నెస్ ఇస్తున్నామండి. అలానే మా ఏఎన్ఎంస్ కూడా ఇక్కడ ఉన్న మొత్తం అంతా 1002 ఇళ్ళు ఉన్నాయి. నిన్న 579 ఇళ్ళు నిన్న పర్యవేక్షణ చేయడం జరిగింది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. సిపి రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశాలతో డీసీపీ మేకా సత్యబాబు ఆధ్వర్యంలో గాజువాక వాంబే కాలనీలో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 25 బైకులు సీజ్ చేశారు. రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని డీసీపీ సత్యబాబు తెలిపారు. మద్యం, మందుగుండు సామాగ్రి నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ సత్యబాబు హెచ్చరించారు.
కార్డన్ సెర్చ్లో సౌత్ ఏసీపీ త్రినాథ్, సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్ని అదేవిధంగా రాష్ట్రంలో ఎలక్షన్ తర్వాత జరుగుతున్న సంఘటనని దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు జోన్ 2 పరిధిలో వైజాగ్లో ఈ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ గాజువాకలో వాంబే కాలనీలో, అదేవిధంగా వెస్ట్ సబ్ డివిజన్ గోపాలపట్నంలో, అదేవిధంగా హార్బర్ సబ్ డివిజన్ 1 టౌన్లో కూడా ఈ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎవ్రీడే ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు వరకు కూడా ఇది జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్డన్ అండ్ సెర్చ్లో భాగంగా ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ కానీ, సస్పెక్ట్ సీట్స్, రౌడీ షీటర్స్ అందరినీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా కానీ ఇల్లీగల్గా స్టోర్ చేసినటువంటి ఫైర్ క్రాకర్స్ కానీ, లిక్కర్ కానీ ఏదైనా ఉంటే వాటిని కూడా సీజ్ చేసి స్పెసిఫిక్గా కేసులు పెట్టి కన్సర్న్ ఫెలోస్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడా కూడా కౌంటింగ్ రోజున ఎటువంటి ర్యాలీలకు కానీ వీటికి కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. అటువంటి ర్యాలీలు చేసినట్లయితే, డీజేలు పెట్టినట్లయితే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సింహాచలం అప్పన్న ఆలయ చరిత్రలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. 28 రోజులకు గాను 3.56 కోట్ల రూపాయలను భక్తులు వివిధ కానుకల రూపంలో సమర్పించారు. ఈవో శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. నగదు, అన్నదాన విరాళాలు రూపేణా 2,56,22,149 రూపాయలు ఆదాయం వచ్చింది. రోజుకు సరాసరిన 12.28 లక్షలు భక్తులు కానుకలుగా సమర్పించారు. దీంతో పాటు 134 యుఎస్ఏ డాలర్లు, 47 రియల్ మలేషియా, మరికొన్ని విదేశీ డాలర్లు భక్తులు సమర్పించారు. భక్తుల రద్దీ బాగా పెరిగిందని ఈవో శ్రీనివాసమూర్తి చెప్పారు. అవసరాలకు తగ్గట్టు కనీస సౌకర్యాలను కల్పించడంతో భక్తులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అందరికీ అనుకూలంగా ఉండే తిరుపతిని రాజధాని చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందని ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలి నాళ్లలో తిరుపతినే రాజధానిగా చేద్దామన్నా అప్పట్లో కుదరలేదని చెప్పారు. కర్నూలు వెళ్లి తిరిగి హైదరాబాద్ చేరుకున్నామని, ఇప్పుడు రాజధాని ఆకాశంలో వేలాడుతుందని ఎద్దేవా చేశారు. ఓవైపు రాజధానిని తిరుపతిలో ఏర్పాటు చేయాలని, మరోవైపు హోదా తేవాలని గెలవబోయే ఎంపీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఇండియా కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రాయలసీమ ఒంగోలు నుంచి కర్నూలు దాకా 10 జిల్లాల్లో మాకేమీ లేదు, ఏ వనరులు లేవు, తినేదానికి తిండి లేక అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజధాని నగరం ఒక్కటే ఈ సమస్యలన్నిటికీ, ప్రజా సమస్యలకు పరిష్కారం అని తెలియజేస్తూ నేను తెరపైకి తీసుకొస్తున్నాను. ఇది చాలా సున్నితమైన సమయంలో తిరుపతిని రాజధాని నగరం చేయమని అన్ని రాజకీయ పార్టీలని వ్యక్తిగతంగా, నేను ఒక పార్టీకి సంబంధించి కాదు, వ్యక్తిగతంగా చింతామోహన్గా ప్రాధేయపడి చేతులు అందరినీ ప్రార్థిస్తూ తిరుపతి ఒక్కటే రాజధాని నగరం సరైనటువంటిదని నేను ప్రస్తావిస్తున్నాను. రెండోది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. మరి ఆ రోజు 25వ తేదీ ఫిబ్రవరి 2014లో 3:30 గంటలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని. మరి భారతీయ జనతా పార్టీ వచ్చింది, ఈ 10 సంవత్సరాల్లో సున్నా చూపేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అప్పుల ప్రదేశ్గా ఉంది, ఆర్థికమైనటువంటి చిక్కుల్లో ఉన్నారు. ఈ చిక్కుల్లో నుంచి బయటికి రావాలి అని అంటే ప్రత్యేక హోదా ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోక్షం. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంది చాలా మందికి తెలియదు. అయ్యా ట్యాక్సులు ఉండవు, పరిశ్రమలు వస్తే కూడా వాళ్ళకి రిబేట్లు ఇస్తారు, ట్యాక్సులు వాళ్ళకి పూర్తి ఎగ్జంప్షన్లు ఉంటాయి, వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి,
మరి నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అప్పుల్లో, లక్షల కోట్ల అప్పుల్లో నుంచి బయటపడాలంటే మోక్షం, సూక్ష్మమైనటువంటి మోక్షం ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా రావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ గొట్టేటి మాధవి, తెలంగాణ ఎమ్మెల్యే గుండ్రా సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ రఘువత్తమరెడ్డి, అమెరికన్ కాన్సులేట్ జనరల్ ఫిషర్ ఆటా సందీప్లు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. జీవీఎంసీ 65వ వార్డు వాంపే కాలనీ కొండపై కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని పంచామృత అభిషేకం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి మంజులతో పాటు భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకం చేశారు. ప్రతి ఏటా స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా అభిషేకాలతో పాటు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. వాంబే కాలనీ గురరాజు కొండపై వేంచేసి ఉన్న శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు విశేషంగా స్వామివారి జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రం రోజున స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం ఇవాళ ఈరోజు మన దేవాలయంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యి సుమారు 12:30 గంటలకు ముగిసింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసినదిగా కోరుచున్నాం. వచ్చిన ఈ యొక్క విగ్రహాలు స్వామి 7 అడుగుల ఏకశిల శ్రీమన్నారాయణుడు చక్కని చిరునవ్వుతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు ఈ యొక్క కొండపై కొలువు తీరి ఉత్తర దూరంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ స్వామి దగ్గర ఎవరైతే 7 వారాలు మొక్కుకుంటారో వారికి వెంటనే తక్షణమే 7 వారాలకు ముందే ఆ యొక్క కోరిక నెరవేరిపోతూ ఉంటుంది. మరి అది తెలుసుకున్న భక్తులు ఎంతో దూరాభారం నుంచి భక్తులు తండోపతండాలుగా కూడా వస్తూ ఉంటారు. వచ్చిన భక్తులకి సౌకర్యార్థం వెంటనే అన్నదాన ప్రసాదం తయారు చేసి పెట్టడం జరుగుతుంది ఈ యొక్క ఆలయంలో గొప్ప విశేషంగా. మరి ఈరోజు స్వామివారికి జన్మ నక్షత్రం శ్రవణి నక్షత్రం అవడం మరి మార్నింగ్ 9:30 గంటలకి ఈ యొక్క పంచామృత అభిషేకం చేయడం జరిగింది. దీనికి ఈ యొక్క చుట్టుపక్కల నుంచి దూరాభారం నుంచి ఈ ఆలయానికి సేకరించిన ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి ఈ యొక్క స్వామిని చూసి ఈ యొక్క మహాభిషేకంలో పాల్గొని వారు తరించి మరి ఇంత చక్కటి అవకాశం మాకందరికీ కలిగిందని వారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. జీవీఎంసీ 72వ వార్డు పాత కర్ణవానిపాలెంలో కొలువైన పైడితల్లి అమ్మవారి పండుగ ఘనంగా జరిగింది. గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మన ధర్మాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు మన గ్రామ కమిటీ పెద్దల ఆహ్వానం మేరకు గౌరవ కోటాధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామ పెద్దలు అనగానే ముందుగా మనకి కర్ణ కనకారావు గారు, ససిపల్లి అప్పారావు గారు, గొంతుల దేవుడు గారు, మడగల కన్నయ్య గారు, ఇలా చాలా మంది ఉన్నారు. మన దళపరెడ్డి మణి గారు అంతాను. వాళ్ళతో పాటు ఈ సంవత్సరం మరి యూత్ కి అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే మొన్ననే ఇదే నెలలో మనం శ్రీరామనవమి జరుపుకున్నాం. అదేవిధంగా మన ఆలయాన్ని వార్షికోత్సవం జరుపుకున్నాం. అన్నీ కూడా పెద్దవాళ్ళే కాకుండా యువకులు ఇప్పుడు సుమారు 50 మంది పైగా మనకి యూత్ అంతా మేజర్స్ అయ్యారు, పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి బాధ్యత ఇలాంటి కార్యక్రమాలు అప్పచెప్పాలనే ఉద్దేశంతో మొదటిసారిగా
కేఎల్విపి యంగ్స్టర్ యూత్కి మన కర్నూలు శ్రీని కానివ్వండి, మన కర్నూలు సూర్యబాయ్ కూడా మంచి కొరియోగ్రాఫరు. ఇలాంటి డాన్స్ కార్యక్రమాలు చాలా చేస్తుంటారు. అదేవిధంగా వేదిక పైన ఉన్న మన కర్నూలు నరేష్, సురేష్, శ్రీను అందరూ కూడా పేరు పేరు అందరికీ మా రమణ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమానికి ఎక్కువ ఆదరణ ఉంది. ప్రేక్షకులకు ఏది కావాలో అదే మనం అందివ్వాలి. కాబట్టి అందులో భాగంగా ఈ రోజు బాలు రాజేష్ మన ప్రాంతం పక్కనే శ్రీనగర్ లో ఉంటారు. ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఇలాంటి స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసినటువంటి మంచి కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్, ఈవెంట్స్ కూడా చాలా చక్కగా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తుంటారు. మనం ఇప్పుడే చూసాము నరేష్ మాస్టర్ గారు, డాన్స్ మాస్టర్ గారు, రమేష్ మాస్టర్ గారు మనం బుల్లితెర మీద ఎక్కువగా చూస్తుంటాము. ఝాన్సీ గారితో ఒక హెడ్లైన్స్ మరోసారి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలి. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ ఆదేశం. విజయవాడ మొగల్రాజ్పురంలో డయేరియాతో 3 మృతి, 23 మందికి అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స. కౌంటింగ్ నేపథ్యంలో నగరంలో కొనసాగుతున్న కార్డన్ సర్చ్లు. డీసీపీ సత్యబాబు ఆధ్వర్యంలో గాజువాక వాంబే కాలనీలో తనిఖీలు. సింహాచలం అప్పన్న స్వామికి రికార్డు స్థాయిలో ఆదాయం. 3.56 కోట్లను భక్తులు వివిధ కానుకల రూపంలో సమర్పించారన్న ఈవో శ్రీనివాసమూర్తి. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.